అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు మేము ఉడిపి నుంచి గోవాకెళ్తున్నామండి. సో, ఇది ఉడిపి. సో, ఇక్కడ నుంచి మేము గోవాకెళ్తున్నాం. గోవాకి ఇక్కడ నుంచి మాకు 3.5 అవర్ టు 4 అవర్స్ టైం పడుతుంది. అక్కడ కనిపిస్తుంది చూడండి యెల్లో కలర్ బిల్డింగ్. అదే నేను తీసుకున్న హోటలు. సో, ఆటో వచ్చింది. ఆటో ఎక్కేసానండి. సో, ఆటో ఎక్కి వెళ్తున్నాను నేను. సో, మార్నింగ్ కాబట్టి అంత ట్రాఫిక్ ఏం లేదు. చాలా తక్కువ ఉంది. ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంది. నాకు తెలిసి ఒక 20 మినిట్స్ టు 30 మినిట్స్ లోపల నేను రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాను నాకు తెలిసినంత వరకు. సో, వెళ్తున్న దారిలో నాకు ఒక చిన్న మాల్ కూడా కనిపించింది చూడండి ఇక్కడ నాకు. టైమ్ స్క్వేర్ మాల్ అంట. అండ్ దీంట్లో మనకి లైఫ్ స్టైల్ ఉంది, హోమ్ సెంటర్ ఉంది, స్పార్ ఉంది, అన్నీ ఉన్నాయి. చిన్న మాల్ ఒకటి ఉంది. చాలా దాటుకొని ముందుకు వచ్చినట్లయితే ఇల్లులు ఉన్నాయి చూడండి. మొత్తం ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఈ ఏరియా మొత్తం కొబ్బరి చెట్లే ఉన్నాయి ఎక్కువగా. చాలా వరకు అయితే కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి నాకు. ప్రతి ఒక్క ఇంటికి అట్లీస్ట్ ఒక 2-3 కొబ్బరి చెట్లు అయితే పెంచుకుంటున్నారు. మంచిదే అనమాట. ఒక విధంగా ఇక్కడ నీడన ఉంటుంది, అట్ ద సేమ్ టైం అంటే చల్లగా ఉంటుంది, మంచిది. సో, ఫైనల్లీ మేము రైల్వే స్టేషన్కి వచ్చేసానండి. సో, ఇది రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ అయితే మాత్రం చాలా చిన్న రైల్వే స్టేషన్ అండి. దీంట్లో ఓన్లీ 2 ప్లాట్ఫామ్సే ఉంటాయి. చాలా అంటే చాలా చిన్న రైల్వే స్టేషన్. బట్ రైల్వే స్టేషన్ అయితే బాగుందండి. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము. ఒకసారి అంటే ఆటో దిగి బయట కూడా చూద్దామండి ఒకసారి. సో, ఎలా ఉంది చూడండి. నాకు రైల్వే స్టేషన్ చూడండి, లుడిపి అని ఉంది చూడండి. కన్నడలో లుడిపి అని ఉంది చూడండి. బట్ కన్నడ నాకు అంతకు రాదు. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. అండ్ స్టేషన్ బయట చూడండి ఎలా ఉంది. అరౌండ్ ఇప్పుడు నాకు 7:30 అవుతుంది ఇప్పుడు నాకు టైము. సో, 7:30 అయినా కానీ చాలా ప్రశాంతంగా ఉంది చూడండి. ఏమీ ట్రాఫిక్ కానీ ఏమీ లేవు. ఎందుకంటే హార్డ్లీ ఇక్కడికి ట్రైన్స్ చాలా తక్కువ వస్తుంటాయి. ఇది లాస్ట్ స్టేషన్ అనమాట. ఈ ఏరియాకి ఇది లాస్ట్ స్టేషన్. మన దీని తర్వాత వచ్చిన ట్రైన్ ఏం చేస్తుందంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోద్ది అనమాట. సో, మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి లోపల ఎలా ఉందో. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చి రిజర్వేషన్ కౌంటర్ ఉందండి. సో, ఇక్కడ ఇది రిజర్వేషన్ కౌంటర్ అండ్ టికెట్ కౌంటర్ అనమాట. అండ్ అనౌన్స్మెంట్ కౌంటర్ కూడా 4 కౌంటర్సే ఉన్నాయి లోపల. అలా లోపలికి రాగానే మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి ఓడిపి వచ్చేసి లుడిపి అని కనిపిస్తుంది చూడండి. సో, ఇక్కడ చూడండి 2 ట్రాక్స్ ఉన్నాయి చూడండి. మనకి ఇటు సైడ్ వచ్చే ట్రాక్, అటు సైడ్ వచ్చే ట్రాక్. మధ్యలో ట్రాక్ ఏంటంటే ఇన్ కేస్ ట్రైన్ ఏదైనా మనకి వెయిటింగ్ ఉన్నా కానీ, లేకుంటే ట్రైన్ మనకి మారాలన్నా కానీ, అంటే కొన్ని ట్రైన్స్ చేంజ్ అవుతుంటాయి కదండి. ఆ ట్రైన్ చేంజింగ్ కోసం ఆ మధ్యలో ట్రాక్ అనమాట. బట్ యాక్చువల్గా ఇక్కడైతే 2 ట్రాక్సే ఉన్నాయి. స్టేషన్ లోపలైతే ఎలా ఉందండి, చాలా తక్కువ జనాలు ఉన్నారు. స్టేషన్లో కూడా చాలా అంటే చాలా తక్కువ జనాలు ఉన్నారు. స్టేషన్ అయితే మాత్రం ఓకే, మాదిరిగా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. సో, ఎలా ఉందండి ఉడిపి రైల్వే స్టేషన్. మా జర్నీ ఉడిపి నుంచి ఇప్పుడు మేము గోవాకి వెళ్తున్నాము. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.